అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు పలువురు నాయకులు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఎన్నికల సంఘం లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఏపీలోని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేకించి నెల్లూరు మంత్రి నారాయణ బిఎల్ఓలతో జరిపిన సమీక్షను ఉదాహరణగా చూపించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లతో మంత్రి పొంగూరు నారాయణ నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గత సోమవారం నెల్లూరు కార్పొరేషన్లో బిఎల్ఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు, అధికార పార్టీ నేతలు ఇలా బిఎల్ఓలతో సమీక్షించడం నిబంధనలకు వ్యతిరేకం. అయితే మంత్రి సూచనలతో ఏకంగా కార్పొరేషన్ కార్యాలయానికి బిఎల్ఓలు తరలిరావడం, కమిషనర్ నందన్తో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొనడం చట్ట విరుద్ధం. ఇలాంటి సంఘటనలు ఏపీలో చాలానే చోటు చేసుకుంటున్నాయి. దీంతో వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు అధికారులతో కలిసి బిఎల్ఓలతో సమావేశం నిర్వహించడం వలన వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత బిఎల్ఓలను సస్పెండ్ చేయాలని, మళ్లీ సర్ ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.